నెక్స్ట్ ఈ వీడియోలో ఇంకొన్ని పాయింట్స్ నేను కవర్ చేసినాను. ఏమి అంటే ఆడవాళ్ళు కాలు ఉంగరం వేసుకుంటారు కాళ్ళకి. అది ఏమిటి వేసుకుంటారు అంటే దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. పెండ్లో మనకి కాలు ఉంగరం వేస్తారు. అది పెండ్లో ఒక సాంప్రదాయమే కాదు, దాని నుంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంది. మనం ఎప్పుడు కాలు ఉంగరం ఎక్కడ వేసుకుంటాము అంటే మన కాళ్ళు తంప ఫింగర్ నెక్స్ట్ ఉండే సెకండ్ ఫింగర్ కి మనము టోరింగ్ ని వేసుకుంటాం, అంటే కాలు ఉంగరం ని మనం వేసుకుంటాము. సెకండ్ ఫింగర్ కి కాలు ఉంగరం వేస్తాం, అదే థర్డ్ కి వేయచ్చు కదా. అది ఆచారం అయితే థంబ్ ఫింగర్ కి వేసుకోవచ్చు, లేదా 5 వేళ్ళకి వేసుకోవచ్చు, ఎట్లు కావాలో అట్లా వేసుకోవచ్చు. కానీ సెకండ్ ఫింగర్ కి ప్రామినెంట్ గా వేయాలనేది మన సంప్రదాయంలో ఉంది అంటే ఆ ఫింగర్ ఇంకా నర్వ్స్ మన హార్ట్ మళ్ళీ మన ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మన హార్ట్ కి అది కనెక్ట్ అయిన దాని నుంచి దానిపైన మనము కాలు ఉంగరం వేసి ప్రెషర్ ఇచ్చే దాని నుంచి మన హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. అంతేకాకుండా మన ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఏముంది దానికి ఆ నర్వ్ చాలా బాగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాని నుంచి మనకి ఎంతో ఎక్స్క్రీటరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈజీ డైజెషన్, ఈజీ మోషన్ ఉండొచ్చు, దాని నుంచి అవుతుంది. అంతేకాకుండా ఎక్స్క్రీటరీ ఆర్గన్స్, యూటీరస్ ఉండొచ్చు. ఇప్పుడు ప్రెగ్నెంట్ కాక ఎన్నో యూటీరస్ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ తర ప్రాబ్లమ్స్ కనివే ఒక పవర్ పాయింట్ ప్రెషర్ ని ఇచ్చినట్లు అవుతుంది ఆ కాలు ఉంగరం వేసుకునే దాని నుంచి. సో ఎన్నో ప్రాబ్లమ్స్ దాని నుంచి సాల్వ్ అవుతుంది. అంతేకాదు ఇక్కడ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేదానికి మెటల్స్, కెమికల్ మెటల్స్ కూడా లింక్ అయ్యి ఉంటుంది. నేను కొన్ని దాంట్లో మెటల్స్ వచ్చి నేను మీకు చెప్తాను. ఇక్కడ కాలు ఉంగరం దాంట్లో సిల్వర్ మెటల్ ఆ నర్వ్ కి మనకి కనెక్ట్ అయ్యే దాని నుంచి ఇంకా చాలా బాగా. ఇప్పుడు మనము నూనె వేసి దీపం పెడితే దీపం చాలా బాగా వెలుగుతుంది, అదే నీళ్ళు వేసి పెడితే వెలిగలేదు. సో నూనెకి అగ్గికి ఆ సంబంధం ఉంది, కానీ నీళ్ళకి అగ్గికి ఆరిపోయే అట్లా సంబంధం ఉంది. అట్లనే ఆ కాల్కి ఆ నర్వ్ కి సిల్వర్ మెటల్ కి ఆ సంబంధం ఉండే దాని నుంచి మనం టోరింగ్ ఎప్పుడు సిల్వర్ వేసే దాని నుంచి అంతే బెనిఫిట్స్ ఉంటుంది అనేసి కూడా చెప్తారు. సో సిల్వర్ టోరింగ్ ఆ ఫింగర్ వేసుకునే దాని నుంచి ఇన్ని బెనిఫిట్స్ కూడా, సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెహందీ. పెండ్ల మనము మెహందీ వేసుకుంటాము. పెండ్ల 100% మెహందీ మనము చేతి నిండా కాలు నిండా మెహందీ వేసుకుంటాము. ఏమిటికి అదొక ఫ్యాషన్నా లేదా ఫొటోస్ కి బాగా రావాలా అనేసి మనం యోచన చేసి మెహందీ వేసుకుంటామా అనేది ఎన్నో క్వశ్చన్స్ కూడా వచ్చు, లేదా ఫ్యాషన్ కా అనే తర ఉండొచ్చు. కానీ యాక్చువల్లీ మెహందీ మనం ఏమిటి ఇంకా చేస్తాము అంటే మెహందీ లీవ్స్ ఇంకా చేస్తాము. మెహందీ లీవ్స్ కి చాలా మెడికేటెడ్ వాల్యూ ఉంది, అంటే ఔషధాంశం ఉంది మెహందీ లీవ్స్ లో. ఆ మెహందీ లీవ్స్ లో ఔషధాంశం ఏం చేస్తుంది అంటే మన బాడీని కూల్ చేస్తుంది, అంటే మనలో ఉండే హీట్ ని రెడ్యూస్ చేసి మనకి తామస గుణాన్ని తంపునిస్తుంది. ఇప్పుడు మనకి ఎక్సెస్ ఆఫ్ హీట్ అయినవే మనం మెహందీ తలకేసుకోనవే మనకి చాలా జల్దీ రెడ్యూస్ అవుతుంది, కోల్డ్ కి టర్న్ అయ్యి మన బాడీ హీట్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా సేమ్ టైం మనం వెడ్డింగ్ విచారానికి వస్తే మెహందీ వేసుకునే దాని నుంచి మనకి ఏమైతుంది అంటే మనకి పెళ్లి టైంలో ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంది. నేను ఇంతకు ముందు మన వెడ్డింగ్ వీడియోలో నేను మీకు చెప్పింది మనకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటుంది. అంటే ఒక పక్క టెన్షన్, ఒక పక్క సంతోషము, ఒక పక్క మనం నిల్లిడిచిపోతా ఉంటాము అనేసి బాధ, ఆ తర మనకి ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటుంది. ఆ తర ఎమోషన్స్ అనేవి మన బాడీలో మిక్స్ అయ్యి మనకి హెడేక్ కానీ ఒక ఓవర్ టెన్షన్ అయిపోయినా మనకి ఫీవర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో మనకి మెహందీ వేసే దాని నుంచి అది మన బాడీని కూల్ చేసి మన హెడ్ ని కూల్ చేసి మనకి హెడేక్, ఫీవర్ రాక హెల్తీగా ఉండి మన ఎమోషన్స్ కన్నీ అది సపోర్ట్ చేసుకొని వస్తుంది. సో అట్లా సైంటిఫికలీ మెహందీ పెండ్లో మన హెల్త్ కండిషన్ ని కాపాడడం కోసము, మన ఎమోషన్, మన మెంటల్ స్టెబిలిటీని కాపాడడం కోసము వేస్తారు అనేసి సైంటిఫికలీ ప్రూవ్ అయింది. ఇంకా నెక్స్ట్ మన ఆకులో భోజనం వడ్డిస్తారు. ఆకులో భోజనం వడ్డించినప్పుడు కొన్ని ట్రెడిషన్స్, హిందూ ట్రెడిషన్స్, ఈ బ్రాహ్మిన్స్ అంతా ఏం చేస్తారు, ఫస్ట్ పాయసం వడ్డిస్తారు, ఆ తర్వాత ఉప్పు ఊరకాయ అన్ని వడ్డిస్తారు. కానీ మనము ఎట్లయినా తింటాము, కానీ పాతకాలం వాళ్ళు ఎట్లా తింటా ఉంటారు అంటే మీరు ఏమే వడ్డీ అన్నా సంపూర్ణ భోజనంలో వాళ్ళు ఫస్ట్ కారం పదార్థాలు అంటే తాళింపుని ఇంకా స్టార్ట్ చేసి కారం ఉంది స్పైసీ థింగ్స్ ఏమేమి ఉంటుందో అది తిని తర్వాత వాళ్ళు స్వీట్, పాయసం ఉండొచ్చు, వేరే ఏమే స్వీట్ ఉండొచ్చు, స్వీట్ ని తింటా ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ స్వీట్ తినేసి మాత్రం యాక్చువల్లీ వాళ్ళ కారం తిని స్వీట్ ని తినేదానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. వాళ్ళు అట్లా చేస్తా ఉంటారు, కారం తినేసి స్వీట్ తింటా ఉంటారు అంటే స్వీట్ లో కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కంటెంట్ చాలా ఉంటుంది. ఆ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కంటెంట్ మనం ఫస్ట్ మన బాడీలో మనం తీసుకునేసి అంటే స్వీట్ తిన్నోడు అది మన బాడీలోపై అక్యుములేట్ అయిపోతుంది. ఆ ఫ్యాట్ కంటెంట్ ఎప్పుడు అక్యుములేట్ అవుతుందో మనం నెక్స్ట్ ఏమి తినేకి సాధ్యం అయ్యలేదు, అది హైట్ చేసేస్తుంది. అంటే మన
తినే మన ఒక కెపాసిటీని హిండర్ చేసేస్తుంది. ఆ హిండర్ చేసిన మనకి ఏమైతుంది, మనం ఏమీ హెల్దీగా తినే కాయలేదు, మనం అప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ మనం తీసుకునేకి అయ్యాలి. సో అదే మనం స్పైసీ ఫుడ్ తినిన తర్వాత మనకి ఎంత కావాలనో అంతే స్వీట్ మనం తింటాం. అప్పుడు ఆల్రెడీ మన కడుపు నిండి ఉంటుంది కాబట్టి సో అప్పుడు మనకి ఫ్యాట్ అక్యుమిలేషన్ తక్కువ అవుతుంది, ఓవరాల్ గా హెల్త్ కంట్రోల్ అవుతుంది, అన్ని ప్రోటీన్స్ ఈజీగా మనకి చేరినట్లను ఉంటుంది. సో అందుకనే వాడు ఎప్పుడైనా కారంది తినేసిన తర్వాత భోజనమైన తర్వాతనే వాళ్ళు స్వీట్ కానీ ఒక ఫ్రూట్ కానీ తినేది వాళ్ళు అనాది కాలం ఇంకా పెట్టుకోండి. ఈవెన్ మన జనరేషన్ వాళ్ళు కూడాను అది సైంటిఫికలీ చాలా మంచిది కాబట్టి మనం ಯಾವುದೋ ఒక ఫంక్షన్స్ పోనీ మన ఇంట్లో తిని ఆ తర్వాత ఒకటి పాటించాలనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్తారు. ఇంకా హిందూ మ్యారేజెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ಯಾವುದೇ ఒక రిలీజియన్ మ్యారేజ్ కి కంపేర్ చేస్తే హిందూ మ్యారేజ్, హిందూ సంప్రదాయంలో పెండ్లంత శ్రేష్టమైన పెండ్లి యావది లేదు అనేసి అంటారు. ఎట్లా వాళ్ళు హిందూ సంప్రదాయంలో పెండ్లు చేసుకోవాలా అనేసి సామాన్య ఆశపడతారు. ఇప్పుడు ఒక వైశ్య పెండ్లే ఎత్తుకోండి, మీరు ఒక ముహూర్తం ఒకటి నడిపించాలా అంటే దానికి ఎన్ని అంటే హిందూ అంటే మనం బరే వైశ్యాస్ కాదు, ఎన్నో కమ్యూనిటీ పీపుల్, బ్రాహ్మిన్స్, బల్జిగాస్, వైశ్యాస్, శూద్రాస్, క్షత్రియాస్ వీళ్ళందరూ చేరి హిందూస్ ఫామ్ అయ్యేది. సో అట్లా ఇప్పుడు మనం ఒక ముహూర్తము మనం ఒక దారి నడియాలా అంటే ఎన్నో జనాలు, ఎన్నో కమ్యూనిటీ పీపుల్ మనకి బైండ్ అయ్యారు. ఎట్లా అంటే ఇప్పుడు ముహూర్తం చేయాలంటే ఒక పురోహితుడు, తను బ్రాహ్మణుడు, తను పెళ్లి నడిపిస్తాడు, మన పెళ్లి ఫిక్స్ చేసేదంతా ఒక బ్రాహ్మణుడి చేతిలో అవుతుంది. మన మంగళసూత్రం మనం ఏం కట్టుకుంటామో దాన్ని చేసేది ఒక ఆచారులు, ಮತ್ತೆ మడివానము అనేసి మనం ఏం పొరుస్తామో దాన్ని చేసేది మడివాడాస్ చేసిస్తారు. ಮತ್ತೆ గాజులు తొడిగించేది అంతా బళే ముత్తైదులకంతా గాజులు తొడిగించే వాళ్ళు అంటే బడే తొడిగించే వాళ్ళనే ఒక క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ಮತ್ತೆ బల్జిగాసు వీళ్ళదేలే, ಮತ್ತೆ ఈ అడికే ఇట్లా ఏమంటే తోనం పక్కలు వక్లు ఇట్లా అవన్నీ వాళ్ళ దగ్గర ఇంకా తెస్తారు. మనము మంగళ వాద్యాలు ఏం పలికిస్తామో అది ఓలుగం వాళ్ళు, ఓలుగా కమ్యూనిటీ అంటూ ఉంటారు, వాళ్ళు చేస్తారు. అంతేకాదు మనం వేసుకున్న చెప్పులు, కాశీయాత్రలో చిన్న చెప్పులు వేస్తారు, దాన్ని చేసేది చమ్మారులు అనేసి అంటారు, వాళ్ళు చేస్తారు. ಮತ್ತೆ దేవాంగ నేయిగేలు అని ఏమంటారు, వాళ్ళు మనం వేసుకునే వస్త్రంని వాళ్ళు చేసింటారు. ಮತ್ತೆ గోవాంశంని పరిచే వాళ్ళు గొల్లులు అనేసింటారు, వాళ్ళు చేస్తారు. అట్లే కాదు మన ఆహారం, మనం తినే వంటని ఒక్కలిగా చేసింటారు. అంతేకాదు మనకి మనం వాడే కుండు ఉండొచ్చు, లేదా హోమంకి వాడేది ఉండొచ్చు, అదంతా కుంభారులు, రైతులు వాళ్ళు పండించేదాని నుంచి మనం చేసింటాం. ఇట్లా సకల జాతి వాళ్ళు, సకల పంగడము వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టములో చేరి ఒక హిందూ వెడ్డింగ్ ఫామ్ అవుతుంది. ఇట్లా ఎంత సమానంగా అంటే మనం ఇక్కడ హిందూస్ అన్ని జాతి వాళ్ళని మనం ఒక సమానంగా చేసి మనము హిందూ పెండ్లి అంటే ప్రతి ఒక్కరిని మా వాళ్ళు చేసిన ఒక వస్తువుని వాడుకొని మనం ఇక్కడ పెండ్లి చేసుకుంటాము. అంతేకాదు మనము పుట్టినవుడిగా మనం చనిపోయినప్పుడు ఏమీ ఒక మన రిచువల్ జరిగినాయి, దాంట్లో మనం బరే వైశ్యాస్ అయితే వైశ్యాస్ ఉంటుంది, దాంట్లో ఉండే మనం వాడే వస్తువులకి ప్రతి ఒక్క కులమోల్దినువే దాంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనేసి చెప్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలా అంటే యాళ్ళు ఇట్లా హిందూ వెడ్డింగ్ ని డిజైన్ చేసినప్పుడు ఇట్లా వాళ్ళ దగ్గర ఇది తేవాలా, వీళ్ళ దగ్గర ఇది తేవాలా అనేది అనాది కాలం నుంచి వచ్చింది. ఇప్పుడు మనం ఏమంటాము, నేనే పెట్టుకుని తబలా వాయిస్తాను అనేసి అంటే ఏమంటారు పెద్దవాళ్ళు, లేదు ఓలుగు వాళ్ళు వచ్చినే తబలా వాయ్యాలా, బ్రాహ్మణుడే ముహూర్తం చేయాలా. మనకి యూట్యూబ్ లో ఉంటుంది కదా, మనమే ముహూర్తం మంత్రాలు వేసుకొని చేయొచ్చు కదా, ఏమిటికి మనము స్వాములోళ్ళని పిలియాలా, ఇది అనాది కాలం ఇంకా వచ్చిన ఆచారము. ఏమిటికి వాళ్ళు ఈ ఆచారంని పెట్టుకున్నారు అంటే అందరినీ మనము ఏకీభవంగా భావించి, అందరినీ మనము ఒకటేగా భావించి మనము ఒక బ్యాలెన్స్ ని, ఒక మెంటల్ సపోర్ట్ ని, అందరు సపోర్ట్ ఉంటే మనం మెంటలీ స్ట్రాంగ్ గా ఉంటాము, మన హెల్త్ వైజ్ మనం మెంటలీ అంత స్ట్రాంగ్ గా ఉంటాము. సో అందరినీ మనం కలిపేసుకొని మనం ఒక రిచువల్ ని నడిపించుకొని పోతాము. సో అట్లా ఈ హిందూ వెడ్డింగ్ కి అంత హిందూ వెడ్డింగ్ కి కాదు, హిందూ రిచువల్ కి అంతటి ప్రామినెన్స్ ఉంది అనేసి చెప్తాము. నేను ఇట్లా హిందూ రిచువల్ కి అంత ప్రామినెన్స్ అట్లే సిస్టమ్ అనేసి దీనికి అర్థము. బట్ నేను ఇక్కడ ఒక వెడ్డింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇక్కడ యావదే రిచువల్ తెచ్చుకున్నా సేమ్ థింగ్ మూవ్ ఆన్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి బింది, చుక్క పెట్టుకుంటాము. ఇప్పుడు ఫ్యాషన్ కి మనము చుక్కే పెట్టుకొని లేదు, ఏమిటికి మనము చుక్క పెట్టుకుంటాము, దాని నుంచి ప్రామినెన్స్ ఏమేంటంటే ఊరికే ఫ్యాషన్ కి ఏమోగా కనపడుతుంది అనేసి మనము చుక్క పెట్టుకొని వచ్చేసి లేదు. మన సెంటర్ ఆఫ్ ద ఐబ్రోస్ ఈ పోర్షన్ ఏముంది అక్కడ మనకి పవర్ పాయింట్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ఏముంది, దానికి ఎంత పవర్ ఉంది అంటే
టోటల్ బాడీ స్ట్రెంగ్త్ ఏముంది, మన బాడీలో టోటల్ స్ట్రెంగ్త్ ని ఆ ఒక పవర్ పాయింట్ మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు మనకి కాన్సన్ట్రేషన్ డెవలప్ అయ్యేదానికి ఉండొచ్చు, మన ఏకాగ్రత మనకి డెవలప్ అయ్యేదాని నుంచి, అక్కడ పవర్ పాయింట్ కి ప్రెషర్ ఇచ్చేదాని నుంచి మన కాన్సన్ట్రేషన్ చాలానే బాగా డెవలప్ అవుతుంది. సో అట్లా ఈ ఏన్షియంట్ కాలంలో అక్కడికి కుంకుమ పెట్టుకుంటా ఉండ్రి. స్టిక్కర్ కాదు, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తా ఉన్నాను, కుంకుమ చుక్క పెట్టుకుంటా ఉండ్రి. కుంకుమలో ఉండే కెమికల్స్ అక్కడ ఆ పవర్ పాయింట్, ఆ నర్వ్ ఆ పవర్ పాయింట్ కి మీట్ అయినప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మన కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, మన బాడీ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది, మన మెంటల్ స్టెబిలిటీ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మనం పెట్టుకోవాలనే చుప్ పెట్టుకుంటాము, కానీ కుంకుమ ఆ పోర్షన్ లో పెట్టుకునే దాని నుంచి చాలానే బెనిఫిట్ ఉంది. సో దాని నుంచి సైంటిఫిక్ బెనిఫిట్ మన కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ తులసి పూజ చేస్తారు. తులసి పూజ ఏమంటే ఏమో పాట్ పెట్టాలా, మన ఇంటి ముందర గార్డెన్ అంతా పెంచే కాలేదు, ఒక తులసిని పట్టుకొని పూజ చేసేస్తాము అనేసి అంటాము. అది రీజన్ కానే కాదు. తులసి పూజ మనం ఏమిటికి చేస్తాము అనేది చెప్పేకొస్తే, మన ఇంటి ముందర మనం తులసి పూజ చేసేది చాలా శ్రేష్టము. అనాది కాలం నుంచి మన ఇంటి ముందర ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయంలో నడుచుకొని పోయే వాళ్ళ ఇంటి ముందర ఎవరే యాదే కాస్ట్ ఉండొచ్చు, హిందూస్ అనేసి నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను, ప్రతి ఒక్కరు తులసిని పెట్టుకుని ఇంటి ముందర పూజ చేస్తారు. ఏమంటే ఫ్యాషన్ కానే కాదు, అబ్రోడ్ అంటారు అప్పుడు పెట్టుకొని ఉండరు, ఇప్పుడు ఇంకేం పనులే పెట్టుకొని ఉంటారు అంటే అట్లా కానే కాదు. దాని నుంచి చాలా సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉంది. తులసి లీవ్స్ ఏముంది, దానికి చాలా మెడిసినల్ వాల్యూ ఉంది. మనం ఎవ్రీడే తులసికి పూజ చేసి తులసి తీర్థం తీసుకునే దాని నుంచి మన బాడీ చాలా హెల్దీగా ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు కాఫ్ ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు, ప్రతి దానికి తులసిని గ్రైండ్ చేసేసి దాన్ని మనం తాగేదాని నుంచి మనకి చాలానే బెనిఫిట్స్ వస్తుంది. మనము తులసిని ఒక ఆయుర్వేదిక్ తల్లిగా, అంటే ఆయుర్వేదిక్ మదర్ అనేసి అంటారు, ఆయుర్వేదానికి ఒక తల్లిగా మనం తులసి ఆకలిని మనము భావిస్తాము. అంటే అది దాన్ని మనము మానవ సమాజానికి సంజీవిని అనేసి చెప్తాము. తులసి ఆకలిని అంత బ్యాలెన్స్ చేసేంత కెపాసిటీ, బాడీని బ్యాలెన్స్ చేసేంత కెపాసిటీ తులసి ఆకలికి ఉంది. అంతేకాదు మనము తులసిని ఇంటి ముందు పెట్టి పూజ చేసి మనము దినము తీర్థం తీసుకునే దాని నుంచి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాదు తులసి ఆకలికి మెడిసినల్ వాల్యూస్ జొట్ల దానికి పెస్ట్, వేరే ఇన్సెక్ట్స్, పెస్ట్, జర్మ్స్ ఇట్లావన్నీ మన ఇంటి దగ్గరకు రాకాక ఆ తులసి లీవ్స్ లో ఉండే పవర్ ఏం చేస్తుంది, దాని అందరూ కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు మనము దాన్ని మన ఇంటి ముందు పెట్టేదాని నుంచి ఎన్నోటి జర్మ్స్ మన ఇంటికి వచ్చేలేదు, ఎన్నోటి ఇన్సెక్ట్స్, పెస్ట్ అంతా మన ఇంటికి రాక మనకి కంట్రోల్ అయితే కూడా వస్తుంది తులసిని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చౌ కుడతారు. పుట్టినవుడే కుడతారు, తర్వాత మనం ఎప్పుడు కమ్ములు వేసుకొని ఉంటాము. అది అంటే చౌ ఏమో బిమ్మంటా ఉంది అంటే కమ్ములు మనం వేసుకునేది కాదు. చౌలు కుట్టేదాని నుంచి చాలా ప్రామినెన్స్, అంటే సైంటిఫికలీ చాలానే ప్రామినెన్స్ దానికి ఉంది. ఏమి అంటే సైంటిస్ట్ దీన్ని ప్రూవ్ చేసినారంట, చవ్వు కుట్టేదాని నుంచి, అంటే చవ్వుకి కుట్టి మనము కమ్మేసేదాని నుంచి మన ప్రామినెన్స్ ఇంటెలిజెన్స్ అనేసి మనం ఏమంటాం అంటే శ్రేష్టమైండే బుద్ధివంతతనము, అంటే కరెక్ట్ వే ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏముంది అది పెరుగుతుందంట. మన థింకింగ్ కెపాసిటీ, మన ఆలోచన శక్తి అనేసి ఏమంటాము అది పెరుగుతుంది. అన్నిటికన్నా ఎక్కువగా మన విచక్షణ శక్తి పెరుగుతుంది. అంటే విచక్షణ శక్తి అంటే మనము జడ్జ్ చేసే కెపాసిటీ, అంటే ఏం కరెక్ట్ ఏం తప్పు ఆ తన జడ్జ్ చేసే కెపాసిటీ కూడాను మనము చౌ కుట్టుకునే దాని నుంచి మనకి పెరుగుతుంది అనేసి చెప్తారు. అంతేకాదు ఇది మన ధ్వని తరంగాలు ఏమిటది, మన సౌండ్ వైబ్రేషన్స్ ని అది కూడా చాలా బాగా యాక్టివేట్ చేస్తుంది చౌకి మనం కుట్టి కమ్మేసే దాని నుంచి. సో అట్లా జెంట్స్ కూడా ఫ్యాషన్ కి చౌకి కమ్ పెట్టుకుంటారు, అది కూడా ఫ్యాషన్ కాదు, దాని నుంచి కూడా ఎంతో సైడ్ అంటే ఎంతో సైంటిఫికలీ చాలా మంచిది అనేది కూడా ప్రూవ్ అయింది. ఇంకా నెక్స్ట్ వస్తే నార్త్ సైడ్ పనుకోకూడదు అనేసి అంటారు. యాలా మనం ఈశ్వర గణపతి కట్లా చూసినాము, నార్త్ సైడ్ పనుకుంటే తలకత్రించుకొని ఎవరెవరు వెళ్ళిపోతారు, అందుకే నార్త్ సైడ్ పనుకోకూడదు అనేది కానే కాదు, అది రిచువల్స్ కి సంబంధించినది. కానీ నార్త్ సైడ్ పనుకునే దాని నుంచి అర్త్ లా మనకి వైబ్రేషన్స్ ఉంటుంది. యాలా మనము నార్త్ సైడ్ పనుకోకూడదు అంటే అర్త్ ప్రతి ఒక్క డైరెక్షన్ అందే అయిన వైబ్రేషన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అర్త్. సో అది ఏం చేస్తుంది, మనం నార్త్ లో పనుకునే నార్త్ లో ఆల్మోస్ట్ నెగటివ్ వైబ్రేషన్స్ అర్త్ ని ఇంకా వస్తుందంట మనకి. సో దట్ మనం నార్త్ లో పనుకున్నప్పుడు ఆ నెగటివ్ వైబ్రేషన్స్ మన హెడ్ కి, అంటే మనం తల వేసి ఉత్తర దిక్కులు పనుకున్నప్పుడు ఆ బ్యాడ్ వైబ్రేషన్స్ మన తలకి పోయి అది మన బీపీ గానీ హార్ట్ డిసీజెస్ కానీ ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఉంటుందట. ఆ బ్యాడ్ వాట్ ఇస్ బ్యాడ్ పవర్స్ ఏముంది, ఆ బ్యాడ్ ఎనర్జీస్ ఏముంది అది మన హెడ్ ని ఇంకా పోయి మన బ్రెయిన్ ని మన హార్ట్ కి ఎఫెక్ట్ అయ్యి మనకి టోటల్ గా మనకి బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. అంతేకాదు ఐరన్ కంటెంట్ ఏముంది మన బాడీలో అది
బ్రెయిన్ ఆ పనుకొని ఆ ఎనర్జీ ఐరన్ కంటెంట్ ఇట్లా మిక్స్ అయిపోయి మన నాన్ ఫంక్షనింగ్ బ్రెయిన్ ఫంక్షన్ కాక ఉండేట్లా చేస్తుంది అనేసి కూడా చెప్తారు. అంతేకాదు హార్ట్ రిలేట్ అయిన ఎన్నో డిసీజెస్ ప్రొటెక్ట్ కావాలంటే అంటే మనము నార్త్ సైడ్ పనుకోకూడదు అనేసి చెప్తారు. అంతే ఇప్పుడు దాంట్లో ఏముంది, వెన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ హెల్త్ వైజ్ ఆల్సో వేరే డైరెక్షన్ లో పనుకోవాలా. మనకి యూజువల్లీ మనమే విన్నాము ఎప్పుడు ఈస్ట్ డైరెక్షన్ చాలా మంచిది, చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటుంది అంట, లేదా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని అంటాము. సో ఈస్ట్ డైరెక్షన్ లో పనుకోవడం మనం పాజిటివ్ ఎనర్జీస్ ని మనము పొందొచ్చు అనేసి కూడా చెప్తాము.